పనితీరు ఏ విధంగా పడుతుంది అంటే చేతన అంటుండు అన్ని చేస్తే బాగానే ఉంటాయి. మరి గ్యాస్ ఒకటి వదిలిండు. మరి ఇంకా ఏం వదిలిండు, పింఛన్ ఒకటి ఇస్తుండు అనుకున్న ప్రకారంగా బాగానే. ఇంకా ఈ రెండు మటుకు నడుతున్నాయి. తత్తెమ్మ ఏం కాలేదు, అయితే బాగుంటాయి. మరి రైతుల పరిస్థితి ఏంటంటారండి? ఇంకా రైతులకి కావచ్చు, ఈ ధరల విషయం ఏంటంటారండి? రైతులు దెబ్బతింటారు, రేట్లు లేవు. పంటలు కూడా దిగుబడి కూడా మోయనంగానే వస్తున్నాయి. రైతులు దారుణంగానే ఉంది. మరి పంట అనేది ఎక్కువగా పండడం వల్లే ధర అనేది లేదనేసి చెప్తున్నారు కదండి కూటమి నేతలంతా కూడా. పంట ఎక్కువగా ఏమంతలా పంట ఇది ఊరికి మీద ఏం పంట ఎక్కువ పండలే. పండలేదు కానీ పాపటి వేయటం ఎక్కువ వేస్తుంది. తెలంగాణ, మన రాయలసీమ ఏడబట్టినా వేస్తున్నారు. ఇది ఊరికేమో ఏడబట్టినా వేయరు. ఇప్పుడు ఎక్కడ పట్టినా ఏరియా పెరిగింది. పెరిగాక నిండిపోదు, ఎక్కువ వస్తుంది. ఎక్కువ వచ్చేళ్ళకి ధరలు పడిపోయింది. మరి బాబు గారు 6 గ్యారెంటీలు చెప్పారు మనకి. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ అనేసి చెప్పారు. మరి బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారెంటీ ప్రజలకి గ్యారెంటీ ఉందంటారా భవిష్యత్తుకి? ఏమో మరి మనకేం గ్యారెంటీ అంటే చేస్తే గ్యారెంటీగా చేసిండు అనుకుంటాం, చేయలేదు అనుకుంటాం. మనకేం తెలుస్తుంది చేయండి. ఇప్పుడు చేస్తాడు అనుకుంటున్నాం, చేస్తే పర్లా బాగానే ఉంటుంది జనానికి అందరికీ. మరి చేయకపోతే మనం చేసేది ఏముంది? అంతే. ఇప్పుడు మటుకు పింఛన్ మటుకు అనుకున్న ప్రకారం ఇచ్చిండు బాగానే, గ్యాస్ ఇస్తుండు. ఇంకా ఈ రెండు మటుకు ఆన్లైన్ బాగానే ఇస్తుండు. తల్లికి వందనం పరిస్థితి ఏంటంటారండి? అమ్మఒడి గురించి పిల్లలు కూడా మళ్ళీ స్కూళ్ళు ఒక 2 నెలల్లో ప్రారంభం అవ్వబోతాయి. మళ్ళీ ఈ సమ్మర్ హాలిడేస్ అయిపోతే మరి తల్లికి వందనం పరిస్థితి ఏంటంటారండి? పరిస్థితి అంటే మనకు తెలియదు. అది మనం పేపర్ చదివాలం కాదు, మనకి చదువు లేదు. మరి ఆయన మరి యాత్రడో మరి వేయడు, వేస్తే బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి. యాత్రడని ఆశపడరు, మరి ఇంక వేయొచ్చు వేయబోవచ్చు, దాన్ని ఏముంది ఆయన ఇష్టం. అసలు ఈ 6 గ్యారెంటీల వల్ల ప్రజలకు ఉపయోగం ఉందంటారా మీకు తెలిసినంత వరకు? ఉపయోగమే, ప్రతి ఒక్కడికి ఉపయోగమే, అందరికి ఉపయోగమే. ఏ పథకానికి ఆ పథకం. ఇప్పుడు అమ్మఒడి అయితే పిల్లలకి మంచి, తల్లులకి మంచి ఉపయోగమే. మరి రైతు భార్య వచ్చేస్తే రైతులకు ఉపయోగమే, ఆడవాళ్ళకి అన్నీ ఉపయోగమే. అంతేగాని మరి వేసేది వేయండి మనకు తెలియదుగా. కాకపోతే నిదానంగా వేస్తలే అనుకుంటారు జనం. మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయారు, పథకాలు ఇవ్వడానికి సమయం పడుతుంది అంటున్నారు కదండి. మరేనా పట్టినా వేస్తే నయం కదా. ఇప్పుడు సరే ఈ సంవత్సరం వేయకపోయినా వచ్చే సంవత్సరానికైనా వేస్తే బాగానే ఉంటుంది. సరే ఒక సంవత్సరం ఏదన్నా వేయకపోయినా ఏం కాదు, వచ్చే సంవత్సరం వేస్తే బాగానే. మరి అమలు చేస్తారంటారా? మీకు నమ్మకం ఉంది అమలు చేస్తారని? మనకేమేరక నమ్మకం అంటే ఆయన ఇప్పుడు మనం దేవుళ్ళం కాదు కదా.